ఎటు చూసినా నీటి ఉరవళ్ళు, పచ్చని పంట పొలాల పరవళ్ళు, అన్నదాతల చిరునవ్వుల సందళ్ళు, పల్లెవాసుల నిండైన జీవన ఆనవాళ్లు. ఆధునిక రహదారులతో అన్ని రకాల వసతులతో పోటీ పడుతోన్న పల్లెలు పట్టణాలు ప్రగతికి సంకేతాలు. బంగారు తెలంగాణపై చెరగని సంతకాలు, చీకటి నుంచి వెలుగుకు పయనిస్తున్న సుందర స్వప్నాలు. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు తెలంగాణ ఉయ్యాలో, బంగారు తెలంగాణ ఉయ్యాలో, ఇంటిన దుక్కుల ఉయ్యాలో, నిన్నైన ధాన్యాలు ఉయ్యాలో, నిన్నైన ధాన్యాలు ఉయ్యాలో, అలుగుల దారుల ఉయ్యాలో, అలుగులు దుంకింది ఉయ్యాలో, అలుగులు దుంకింది ఉయ్యాలో, చీకట్ల వాకిట్ల ఉయ్యాలో, చిరునవ్వులే పూసే ఉయ్యాలో. ఇది సమిష్టి ఆనందాల సంగమం. సాధ్యం కాదు అనుకున్న సందేహాలకు సమాధానం. అరవై ఏండ్ల కడగండ్లను కడతీర్చి వెతల్ని మరిపించి 8 ఏండ్లలో మన తెలంగాణ ప్రగతి పథంలో నడవడానికి, దేశంలోనే అగ్రగామిగా నిలవడానికి కారకుడు, కార్యసాధకుడు కేసీఆర్. చరిత్రలో యుద్ధాలు, విముక్తి పోరాటాలు చాలా జరిగాయి. అధికార ఆక్రమణల కోసం కొన్ని, వ్యాపార విస్తరణ కోసం కొన్ని, విముక్తి కోసం మరికొన్ని. అందులో అర్థవంతమైన విజయాలు సాధించినవి కొన్నే. వాటిలో తెలంగాణ విముక్తి పోరాటం ఒకటి. నీళ్లు, నిధులు, నియామకాల్లో దశాబ్దాలుగా దగా చేయబడి, అడుగడుగునా వివక్షతల వెతల పాలబడి అల్లాడిన ఈ నేలకు స్వరాష్ట్రమే పరిష్కారమని ఎంచి, ప్రత్యేక రాష్ట్రానికై ప్రతినబూని, గులాబీ జెండా గుండెకెత్తుకొని, చుక్కలదారుల రెక్కలిప్పుకొని, కనుపాపల స్వప్నాల నింపుకొని చీకటి వెలిగించిన వేకువ దీపం కేసీఆర్. తను కన్న అందమైన కలను నిజం చేసుకోవడం కోసం చీలికలు పేలికలుగా ప్రవహిస్తోన్న తెలంగాణ ఉద్యమాన్ని ఒక్క తోవలోకి మళ్లించి, శిఖరమెత్తు నిలిపినట్టి అవిశ్రాంత యోధుడు, ఉరకలెత్తిన ఉద్యమ సూర్యుడు కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ. నేల కలను నిజము జేయ కాలు కదిపిన యోధుడా, ఆవిరైన ఆశలకు రూపమిచ్చిన ధీరుడా. ప్రతి ఇంటి గడప దొక్కి, ప్రతి కంటి కొసల తడిని ఉదయించే పొద్దు నీవు అయినవు. ప్రతి పల్లె పల్లె తిరిగి వెతలెన్ను చూసి తిరిగి మా గుండె బరువు దించవచ్చినవు. ప్రతి ఇంటి గడప తొక్కి, ప్రతి కంటి కొసల తడిమి ఉదయించే పొద్దు నీవు అయినవు. ప్రతి పల్లె పల్లె తిరిగి వ్యధలెన్నో చూసి కడిగి మా గుండె బరువు దించవచ్చినవు. శాసించి కాదు, బిచ్చమెత్తుకొని కాదు, శాసించి తెలంగాణ తెచ్చుకోవాలి. జాతి విముక్తి కోసం అకుంఠిత దీక్షతో, అపరిమిత సాహసంతో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ఒక్కటై కదిలింది.
నిప్పులు పుక్కిట పట్టి నినదించిన వీరుడా, ప్రాణము పణముగబెట్టి పోరాడిన ధీరుడా, నీ ఉరుముల జాడలెంట ఊర్లు ఉప్పెనైనయి, నీ ఊపిరిలో ఉద్యమ కాగడాలు వెలిగినయి, నీకోసం వేల వేల పిడికిళ్ళే ఎగసినై. అనుకున్నది సాధించేదాకా వెనుదిరగని వీరుని అలుపెరగని పోరాటం మరణపు అంచులను తాకి అంతిమంగా తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యింది. సంతోషమే పొంగినే, సంతోషమే పొంగినే, రేపటి ఆశల దీపం మా గుండెలో వెలిగెనే, మా గుండెలో వెలిగెనే. జై తెలంగాణ. గుట్టబొల్లకొచ్చే పాట కోటి గొంతు కల్ల కోయిల మోత, రేనాదుల తాళెల్లాడే ఈనేలా, జై 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 తెలంగాణ రాగాల. రేనాదుల తాళెల్లాడే ఈనేలా, జై 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 తెలంగాణ రాగాల. మందట పోతుండు ఎలమందా విడి ఎవ్వరి బిర్కమ ఎలమందా సుధా చిన్న పోరాగాడు ఎలమందా వన్న రుమాల కట్టిన ఎలమందా మందట పోతుండు ఎలమందా అంగిలేనంటే పై గొంగడేసుకుంటూ అంట పుంజల పుట్ట కోసిగా పెట్టిండు కింద తోలు కాళ్ళకు కలిగిండు. హే కత్తి సన్నాక ఎలమందా కౌస పిట్టోల పోతుండు ఎలమందా మందట పోతుండు ఎలమందా వాడు ఎవ్వరి బిర్కమ ఎలమందా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర సాధన ఒక సవాలైతే సంకల్ప బలంతో సాధించుకున్న తెలంగాణను సకల జనుల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేసుకోవడం మరో సవాలు. సవాళ్లను స్వీకరించడం కేసీఆర్ కి కొత్తేమీ కాదు. ఈ బాధ్యతను అంతే నిబద్ధతతో తలకెత్తుకున్నాడు. తెలంగాణ వ్యతిరేకుల శాపనార్థాలను ఆశీర్వాదాలుగా స్వీకరించి సాగించిన 9 ఏళ్ల పాలనా దీక్ష దేశానికే దిక్సూచి. ఉద్యమ దీక్షను మించిన అకుంఠిత దీక్షతో అభివృద్ధి యజ్ఞాన్ని ఫలవంతం చేశాడు. ప్రజల ఆశలను ఆకాంక్షలను నిజం చేసిన సమ్మిళిత సమగ్రాభివృద్ధి తెలంగాణను విశ్వవేదికపై సమున్నతంగా నిలిపింది. ఇప్పటి వరకు అమెరికా, చైనా, జపాన్, ఇజ్రాయిల్, సింగపూర్ లాంటి దేశాల్లో జరిగిన అభివృద్ధి గురించి మనం విన్నాం, చదివాం. కానీ ఆ ప్రగతి పరిమళాలను మనం ఇప్పుడు మన గడ్డ మీదే మనసారా ఆస్వాదిస్తున్నాం. అందుకే పెద్దలు చెప్పినారు, ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజించురు విఘ్నాయత్తులై మధ్యములు, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ దృత్యున్న తోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉద్యోగించరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ అంధకారంలోకి కూరుకుపోతుంది అన్న విమర్శలను పటాపంచలు చేస్తూ 24 గంటల కరెంటుతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతోంది. మిషన్ భగీరథ మురికి నీళ్లతో, ఫ్లోరిన్ వ్యర్థాలతో అల్లాడిన పల్లె గొంతుకకు తల్లి చనుబాల వలె దాహార్తిని తీర్చింది. ఇవాళ
భారతదేశంలో ఇంటింటికి నీళ్లిచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మిషన్ కాకతీయతో చెరువులు నిండు కుండలై పొంగి పొరలుతున్నాయి. ఏళ్లకేళ్లుగా పీటలు బారిన బీళ్లు నీళ్ల సాళ్లతో ఊటలూరుతున్నాయి. కాళేశ్వరం, మల్లన్న సాగర్ వేగవంతంగా నిర్మాణమై గోదావరి జలాలు అల్లాడిన నేలకు ఆకుపచ్చని పందిళ్లు వేశాయి. నిండు కుండలై పొంగుతోన్న ప్రాజెక్టుల్లోంచి తరలివచ్చే కృష్ణా జలాలు కరువు నేలల్లో సిరులొంపుతున్నాయి. వెన్నువిరిగిన రైతన్నకు రైతు బంధు దన్నుగా నిలిచింది. సేద్యంపై ఆశ కోల్పోయిన అన్నదాతకు రైతు బీమా అంతులేని ధీమానిచ్చింది. రైతు బంధు వల్ల మా వ్యవసాయాన్ని చక్కగా చేసుకుంటున్నాము. ఈ రైతు బంధు వల్ల మాకు చాలా పండగలాగా ఉంది. అప్పు చేయకుండా అనుకూలంగా పంట పండించుకోగలుగుతున్నాము. పాస్బుక్ వల్ల మేము బతున్నాము, మాకు ఇది ఉంది మా అండ అని చెప్పుకుని ముందుకు పోతున్నారు తప్ప ఎక్కడ కూడా రైతులు వెనుకకు రావట్లేదు. ఇవాళ ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్స్ సులభతరమైపోయాయి. గ్రామ గ్రామాన రైతు వేదికలు, కల్లాలు నిర్మాణమయ్యాయి. అంతిమంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏళ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా. కరువుతో కాలం గడిపిన కాలువ ఆకలి తీర కాలిగిన చెలుక, కురిసి ముద్దాడిన ఈ తల్లి చెరువమ్మను. నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏళ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా. కురిసే ప్రతి చినుకును తన దోసిల్లలో దాచెరా, పారే ప్రతి కాలువ తన ఒడిలో కలిపిందిరా. చేపకు ఊపిరి పోసింది, చాకలి పంటను తడిపింది, తామర తనువే ముడిసింది, తూమే తునికి సలాడింది. చెరువులుగే పోసింది, రైతన్నకు రాగం నేర్పింది. ఉపాధి వ్యవసాయంతో తెలంగాణ జీవకళను సంతరించుకున్న దృశ్యం ఒకవైపైతే, మరోవైపు పారిశ్రామిక ప్రగతి రథచక్రాలు పరుగులెత్తి పెట్టుబడులు తరలివచ్చి తెలంగాణ రాష్ట్రం ఐటీలో మేటిగా నిలిచిన అపురూప దృశ్యం ఆవిష్కృతమయ్యింది. టీఎస్ ఐపాస్ చట్టంతో పరిశ్రమల స్థాపనకు అనుమతి సులువయింది. టీ హబ్ సపోర్టుతో స్టార్టప్లకు స్టార్డమ్ వచ్చింది. ఒక్క మాటలో ఇవాళ అంతర్జాతీయ సంస్థలన్నీ ఒక అవకాశం కోసం హైదరాబాదు వైపే ఆశగా చూస్తున్నాయి. ఇంకోవైపు తరతరాలుగా ఆర్థిక సామాజిక వివక్షకు గురవుతోన్న దళిత జాతి స్వావలంబన కోసం ప్రభుత్వం విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం యావత్ దేశానికి దిక్సూచిగా నిలిచింది. అసహాయులకు ఆసరా పెన్షన్ను అందించి మానవీయ ప్రభుత్వంగా ముందు వరుసలో నిలబడింది. నా కేసీఆర్ పింఛన్ మీద నేను ఆధారపడి బతుకుతున్నా. ఆ కేసీఆర్ సారే నాకు ఆధారం.
పింఛన్ వస్తుంది, నా కొడుకు లెక్క తాగుకుంటుంది. అప్రతిహతంగా అన్ని రంగాలకు ఆపన్న హస్తం అందిస్తూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలతో ప్రతి ఇంటికి పెద్దన్నయ్యాడు కేసీఆర్. ప్రభుత్వాసుపత్రుల్లో పేద ప్రజలకు ఆధునిక వైద్యం, జిల్లాకు మెడికల్ కాలేజ్, పల్లె దవాఖానా, బస్తీ దవాఖానా, కంటి వెలుగు, కేసీఆర్ కిట్ ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసానిచ్చాయి. సకల హంగులు సమకూర్చుకున్న గురుకుల పాఠశాలలు విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేస్తున్నాయి. ఎక్కడ లేని విధంగా భారతదేశంలో 1000 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. బ్రహ్మాండమైన విద్య అందుతా ఉంది. ఇలా అడుగడుగున ప్రతి గెలుపు మలుపులో కేసీఆర్ తనదైన ముద్రను వేసుకుంటూ వెళుతున్నాడు. ప్రగతి రథాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. నర్సరీలు, డంప్యార్డ్లు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రగతితో గ్రామసీమల్లో వెలుగుల ఉషోదయాలు నింపాడు. హరితహారంతో తెలంగాణ నుదుట ఆకుపచ్చ తిలకం దిద్దాడు. గొర్రెల పంపిణీ, ఊరూరా చెరువుల్లో చేపల పెంపకంతో పల్లెలను స్వయం సమృద్ధి కేంద్రాలుగా నిలిపాడు. సంక్షేమానికి పెద్దపీట వేసి సకల జనుల బంధువైనాడు. తెలంగాణ తల్లి మెడలో చంద్రహారమై వెలుగుతున్నాడు. వెన్నెలగాసిన పల్లెల వెలుగిది కేసీఆర్ చెలువా, ఎన్ని నాళ్లకు పూసినాది మన చెరువులోన కలువా. అన్నదాతల కప్పని మాట మరచిపోయే పల్లె, తొలకరదునుకు సాయమంది నవ్వింది రైతు ముల్లే. రైతు బంధుగని భారతావని చూపేటు మల్లే, తొలగిన నీడకు తోడై నిలచిన రైతు భీమ ధీమా. రాత్రి తేడా లేక వెలుగులీనెనేలా, పసరు కొమ్మలు పండుటాకులు చిగురించెను లీలా. గుట్టలు కట్టలు పొలిమేర గట్టులు హరితపు హారాలు, నిలిచి కురిసెను నింగి మేఘములు తడిసే బీళ్ళు చేళ్ళు. కొత్త నీటికి ఎదురెక్కి ఆడే చేపల వేలాలు, గంగపుత్రుల చేతిలో ఆడే వలను. పెరిగిన మేపులు మేసి మంద పరవశాలు, ఎల మందల ముంచేతుల మెరిసి వెండి గడియములు. కడుపు పండిన కన్న తల్లులకు అందే ఔషధాలు, అందమైన పసిమోముల కద్దిన గంధ పరిమళాలు. మెట్టెలు బంగారు తాళి బొట్టు కళ్యాణ లక్ష్మి పథకం, మెట్టినింటికి అప్పగింతల మేనమామ వైనం. మెరిసిన తలలా తలరాతలే మారినదికు చూడు, చేతి కర్రల తాత అవ్వలకు ఆసరాయ నేడు. గురుకులాలు బోధించు చదువులే బతుకుతోవలాయే, ఆసుపత్రులే ఆలయములై దీవెనలంపినవి. ప్రగతి
పూలను కొప్పున తురుముక పల్లె వన్నెలులికే పెట్టుబడుల వెల్లువలో పట్నం ప్రపంచాన్ని గెలిచి ప్రతి ఇంటని పాలన ఫలమై సిరులు నొప్పినాయి ప్రతి కంటిలో నీ రూపం వెలుగై దారులు చూపినాయి దశాబ్దాల దోపిడీతో వట్టిపోయిన తెలంగాణ ఇవాళ కేసీఆర్ పాలనలో గట్టిపడింది. మడి తడయింది, బడి బాగయ్యింది, గుడి వేడుకయ్యింది, ఆసుపత్రి ఆధునికమయ్యింది, పర్యాటకం పరవశించింది, ఉపాధి ఊపందుకుంది, బతుకుకు భరోసా దక్కింది. అవహేళనల అవమానాల కాలం దాటి కేసీఆర్ ఆలోచనల్లో నడిచి గెలిచి ఆకలి చావులు, ఆత్మహత్యలు, అన్నార్తులు, అనాథలు లేని బంగారు తెలంగాణ నిర్మాణమైంది. కాళేశ్వరమంత విశాలంగా, యాదాద్రి అంత వైభవంగా, బతుకమ్మంత సంబరంగా, సచివాలయమంత సమున్నతంగా, ఆత్మాభిమానంతో సగర్వంగా తలెత్తుకొని నిలబడింది ఇవాల్టి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ. అధ్యయనం, ఆచరణ కలిసి నడిస్తే అది కేసీఆర్. ఆధ్యాత్మికత, ఆధునికత జత కలిస్తే అది కేసీఆర్. ఆశయం, ఆలోచన, ఆవేశాల మేలు కలయిక కేసీఆర్. సంయమనం, సమన్వయం, సమరశీలతల సమాంతర రూపం కేసీఆర్.